వెల్కమ్ టు శ్రీ చక్ర న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. కుప్పంలో జాతర సందర్భంగా భారీ ఎత్తున అన్నదానం. నాలుగు రోజుల్లో అన్నమానుడు తాకనున్న నైరుతి. తమిళనాడులో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కుట్రాలం జలపాతంలో ఒక బాలుడు గల్లంతు. పెద్దపల్లి జిల్లాలో పారదర్శకంగా విత్తనాల విక్రయం చేపట్టాలని అన్న జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్. ఇక వివరాల్లోకి వెళ్తే, పల్నాడు జిల్లా దుర్గి మండలం ఒబ్లేష్పల్లిలో గాయాలతో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన బాధితుడు చనిపోయాడు అనుకుని వదిలేసి వెళ్లిన వైసీపీ అల్లరి ముఖాలు కాళ్ళు చేతులు విరిగేలాగా చిత్కబాదడంతో స్పృహ కోల్పోయిన శ్రీకాంత్ అర్ధరాత్రి మేల్కొని బంధువులకు ఫోన్ చేయడంతో సంఘటన స్థలానికి చేరుకొని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బాధితుడు శ్రీకాంత్ ఎన్నికల రోజు టీడీపీ తరపున పోలింగ్ బూత్ల వద్ద చురుగ్గా పాల్గొన్నాడనే అకాస్తో దాడికి దిగారంటూ ఆరోపిస్తున్న బంధువులు. ఈ మేరకు సీఏ కేసు నమోదు చేసుకున్నారు. మాచర్ల నియోజకవర్గంలో జరుగుతున్న దాడులకు ఆడవాళ్లు భయభ్రాంతులకు గురవుతున్నారని, బయటకు వెళ్లిన మగాళ్లు క్షేమంగా ఇంటికి వచ్చే పరిస్థితులు కనపడడం లేదని కలవరపడుతున్నామంటున్న తోబుట్టులు. తన సోదరుని దారుణంగా కొట్టిపడేసిన విధానం చూస్తుంటే పల్లెల్లో ఎక్కడ కూడా ప్రశాంత వాతావరణం కనపడటం లేదని, ఓటు వేసేందుకు వచ్చిన తమకు ఇటువంటి సన్నివేశాలు చూస్తుంటే ప్రజలకు రక్షణకు కరువైనట్లు ఎస్ఐ కోటయ్య తీరును చూస్తే అర్థమవుతుందని ఆరోపిస్తున్న శ్రీకాంత్ సోదరి. తన సోదరిపై శిక్షణ రహితంగా దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్న బంధువులు. శ్రీకాంత్ మీరేం చేస్తారు? నైట్ ఇన్సిడెంట్ జరిగింది. 14వ తారీఖు నైట్ 9:30కి 9:10కి ఇన్సిడెంట్ జరిగింది. వాళ్ళు కొట్టేసి చనిపోయారని వెళ్ళిపోయారు. అదే టైంకి నాకు స్లో వచ్చినాక మా వాళ్ళకి ఫోన్ చేస్తే గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకెళ్ళారు. మాచర్ల గవర్నమెంట్ హాస్పిటల్కి పోతా దుర్గి స్టేషన్లో కంప్లైంట్ కూడా పెట్టేసి వెళ్ళిపోయాము. అదే నైట్ గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళాం. అక్కడి నుంచి ఇక్కడ పిడుగాల హాస్పిటల్కి. నా పేరు లక్ష్మీ కుమారి అండి. అతను మా అన్నయ్య. ఆ రోజు ఎలక్షన్ల రోజు బాగానే ఉన్నారు, యాక్టివ్గానే వర్క్ వాళ్ళు చేసుకుంటూ ఉంటారు టీడీపీ తరఫున. తర్వాత ఆ రోజంతా బాగానే. నెక్స్ట్ డే 14వ తారీఖు ఈవినింగ్ 9:30, 10 మధ్యలో స్మోక్ చేయడానికి బయటకు వెళ్ళాడు. వెళ్ళిన ప్రాంతంలో ఒంటరిగా ఉండడం చూసి వాళ్ళు అప్పటికే కాపుకొని ఉన్నారన్నారు. ఒంటరిగా వెళ్ళడం చూసి తనని ఒక 5-6 మెంబర్స్ దాకా అటాక్ చేశారండి. అది కొట్టేసరికి అతను స్పృహ కోల్పోయి పడిపోయి ఉంటే చనిపోయాడని వదిలేసి వెళ్ళిపోయారు. వదిలేసి వెళ్ళిపోయిన తర్వాత 1 అవర్కి తన స్పృహలోకి వచ్చి మాకు ఫోన్ చేయడం జరిగింది. మేము ఫోన్ చేసి అది 10-15 అలా అవుతుంది. ఆ టైంలో ఫోన్ చేస్తే మేము వెళ్ళి తీసుకొని ఇంటికి తీసుకొచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసి తర్వాత పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళాము. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళిన కంప్లైంట్ రాసుకోమంటే మేము ఇట్లా రాయము, మీరు గవర్నమెంట్ హాస్పిటల్కి వెళ్ళి అక్కడ
అడ్మిట్ అవ్వండి, వాళ్ళు రాసిస్తారు రిపోర్టు. అక్కడ వాళ్ళు మాకు రిపోర్ట్ పంపిస్తారు, మేము రాసుకుంటాము అని చెప్పి అన్నారు. సరే అని గవర్నమెంట్ తీసుకెళ్ళాము. ఎక్స్రే అది తీసిన తర్వాత ఫ్రాక్చర్ ఉంది అని చెప్పారు. ఫ్రాక్చర్ ఉంది, వాళ్ళు పోలీసు వాళ్ళు కూడా ఫోన్ చేసి మాకు కంప్లైంట్ రాసుకున్న తర్వాత ఈ ఫ్రాక్చర్ ఉంది అన్నాక మేము ఈ హాస్పిటల్కి రెఫరల్ పంపించారు. పిడుగురాలు తీసుకొని వచ్చేసాము. వచ్చిన దగ్గర నుంచి స్పృహలో లేదు. సర్జరీ చేసిన దగ్గర నుంచి కూడా ఈ 3 days స్పృహలో లేకుండా ఈరోజే కొంచెం లేచి తినడము అలా చేశారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలోని విద్యారణ్యపురిలో గల శ్రీ చైతన్య కరీంనగర్ ఐపీఎల్ పాఠశాల ప్రిన్సిపల్ రాజ్ కుమార్ ఆచార్య జన్మదిన వేడుకలు అంగరంగ వైభవంగా పాఠశాల ప్రాంగణంలో నిర్వహించారు. ఈ జన్మదిన వేడుకలో శ్రీ చైతన్య పాఠశాల ఐపీఎల్ ఇన్ఛార్జ్ శ్రీకాంత్ రెడ్డి, సి బ్యాచ్ మధుకర్, ఉపాధ్యాయులు పీఈటీ రంగప్రసాద్, ఈవో బద్దం కిషన్ రెడ్డి పాల్గొన్నారు. గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఈరోజు శ్రీ చైతన్య ఐపీఎల్ బ్రాంచ్ ప్రిన్సిపల్ అయినటువంటి రాజ్ కుమార్ ఆచార్య గారి జన్మదిన వేడుకలు ఘనంగా జరపడం జరిగింది. తను పిల్లలకు కానీ యాజ్ స్టాఫ్గా మాకు కానీ తన కమిట్మెంట్ విషయంలో కానీ చాలా సక్సెస్ఫుల్ రిజల్ట్స్ ఇస్తూ, అదేవిధంగా ఈ సంవత్సరం ఒక 12 మందిని ఐఐటీలోకి పంపించాం. సో గత 6 సంవత్సరాల నుండి ఒక 50 మందిని మనం ఐపీఎల్ పాఠశాల నుండి మా శ్రీ చైతన్య ఐపీఎల్ బ్రాంచ్ నుంచి ఒక 50 మందికి పైగా సో ఐఐటీలోకి ఎన్ఐటీలోకి పంపించినటువంటి ఘనత, దాని వెనుక మా అందరికీ సపోర్ట్ ఇస్తూ ఎప్పటికప్పుడు సో ఇలా అన్ని విధాల సపోర్ట్ చేస్తున్నటువంటి మా ఆచార్యకి మరొకసారి మా అందరి తరఫున, మా యాజమాన్యం తరఫున సో హ్యాపీ బర్త్డే సార్. థ్యాంక్ యూ సార్. తమిళనాడులో ప్రముఖ పర్యాటక ప్రాంతమైన కుట్రాలం జలపాతంలో శుక్రవారం జరిగిన ఘటన. అకస్మాత్తుగా వరద పోటెత్తడంతో 5 మంది ప్రవాహంలో కొట్టుకెళ్తుండగా 4గురిని కాపాడిన గజ ఈతగాళ్లు, ఒక బాలుడు గల్లంతు. தம்பி வாங்க விடு வா தகுடு ஏமா இங்கிட்டு வாங்க அப்படி ஹலோ ஏமா ஏமா அப்படி வாங்கம்மா அப்படி வாங்க ஏய் நான் பின்னாடி போடாது கொண்டாங்க அங்கிட்டு கூப்பிட்றா ஏய் கொண்டாங்க அப்படி கூப்பிட்றா அப்படி போடா அண்ணன் அண்ணன் அந்த லேடிஸ் மாமா அந்த லேடிஸை மட்டும் கூப்பிட்றாங்க. அந்த ஒரு பொம்பளை ஆளை ஏமா அப்படி வாங்க, அது கீழே விழுந்துச்சு அந்த அம்மா மாதிரி. அப்படி வாங்க அப்படி வாங்க. தம்பி வாங்க விடு வா தகுடு ஏமா இங்கிட்டு வாங்க அப்படி ஹலோ ஏமா ஏமா அப்படி வாங்கம்மா அப்படி வாங்க ஏய் நான் பின்னாடி போடாது கொண்டாங்க அங்கிட்டு கூப்பிட்றா ஏய் கொண்டாங்க அப்படி கூப்பிட்றா அப்படி போடா அண்ணன் அண்ணன் அந்த லேடிஸ் மாமா அந்த லேடிஸை மட்டும் கூப்பிட்றாங்க. அந்த ஒரு பொம்பளை ஆளை ஏமா அப்படி வாங்க, அது கீழே விழுந்துச்சு அந்த அம்மா மாதிரி. அப்படி வாங்க அப்படி வாங்க.
ఎన్కౌంటర్లో మావోయిస్టు మృతి, మరికొందరికి గాయాలు. ఛత్తీస్గఢ్ సూక్ష్మ జిల్లాలో ఎన్కౌంటర్ జరిగింది. టెట్రై తోల్నే అటవీ ప్రాంతంలో డీజీఆర్ సైనికులు మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో ఒక మావోయిస్టు మృతి చెందగా మరికొందరికి గాయాలు అయినట్టు తెలుస్తుంది. తెల్లవారుజాము నుంచి ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే ఎన్కౌంటర్ను సూక్ష్మ జిల్లా ఎస్పీ కిరణ్ చావన్ ధృవీకరించారు. చిత్తూరు జిల్లా కుప్పం శ్రీ ప్రసన్న ముత్తు మారేమ్మ ఉత్సవం శుక్రవారం రాత్రి 2 ఉత్సవాలు అమ్మవారు ఊరేగింపు బయలుదేరినది. హైదరాబాద్ నుండి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారులతో కలిసి అమ్మ ఆదర్శ పాఠశాల కమిటీలచే అభివృద్ధి పనులు, ధరణి దరఖాస్తులు, ధాన్యం కొనుగోలు తదితర అంశాలపై నిర్వహించిన మీడియా సమావేశంలో పాల్గొన్న జిల్లా కలెక్టర్ ముజ్మిల్ ఖాన్, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ జేఆర్ రస్టీ, అదనపు కలెక్టర్ జీవి శ్యామ్ ప్రసాద్ లాల్ పాల్గొన్నారు. Good afternoon to all the collectors and other officers present. So as of now, 88.15% of the works are grounded in 15,756 schools. So almost around 15 districts have done more than 95%. But some districts are have to pick up, especially one thing moreover their collectors has to hopefully and completed 90% I think they should be to change the figures so you get the get completed. Nalgonda is 60%. Alapatti was so any collectors before the schools are in progress now. 90% has already been completed in our district one. We are regularly following this up. By this month end, we will be able to complete all the other schools, 62% of schools which are in progress now. About 60% schools are above 80% now. So we are comfortable. We will be able to complete this month end. With regards to కుప్పం పట్టణంలో వెలిసిన శ్రీ ప్రసన్న తిరుపతి గంగమాంబ జాతర జరుగుతున్న సందర్భంగా శుక్రవారం నాడు మధ్యాహ్నం ఆలయ ఆవరణలో భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అన్నదాన కార్యక్రమానికి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అన్నదాన కార్యక్రమం సందర్భంగా ఆలయ అధికారులు, పోలీసులు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకున్నారు. అమ్మవారిని దర్శించుకున్న భక్తాదులకు ఆలయ పూజారి బృందం తీర్థ ప్రసాదాలు అందించారు.
వర్షంలో బలేసి గురా ఇడలాగురా గోదార్ఖండిలోని శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో ఆరాధన గురు పూజ మహోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి మాట్లాడుతూ శ్రీ పోతులూరి వీర బ్రహ్మేంద్ర స్వామి 331 ఆరాధన గురు పూజ మహోత్సవంలో పట్టణ పారిశ్రామిక ప్రాంత ముస్లిం సోదరులు సంఘీభావంగా హిందూ ముస్లింలు వేరు కాదని వారు మంచిగా మామిడి పండ్ల పానీయం పంపిణీ చేయడం ఆనందదాయకమని అన్నారు. వారికి దేవాలయ కమిటీ ట్రస్ట్ ద్వారా ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేశారు. పూజ అనంతరం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. జగద్గురు శ్రీ వీర బ్రహ్మేంద్ర స్వామి వారి 331 ఆరాధన ఉత్సవాలు అందరికీ శుభాకాంక్షలు. మనం ఈరోజు అనుకుంటూనే ఉంటాం హిందూ ముస్లిం భాయ్ భాయ్ గంగా జమ్న తైజీబ్ అని కలిసి ఉండాలి అని అనుకుంటూనే ఉంటాం. కాకపోతే ఏంటంటే 330 ఏళ్ళ క్రితమే శ్రీ జగద్గురు వీర బ్రహ్మేంద్ర స్వామి వారే చెప్పారు. సిద్ధప్ప ఆయన కానీ ఆయనకి శిష్యుడుగా అంగీకరించుకొని ఆయనకి అప్పటి నుంచే ఒక ముస్లింలు అందరూ ఒకటే, హిందువులు ముస్లింలు ఒకటే, మానవత్వం ఒకటే, మనుషులందరూ ఒకటే అని మెసేజ్ ఇచ్చడం జరిగింది. అలాగనే ఈ మన గోదావరి ప్రాంతంలో శ్రీ మక్కన్ సింగ్ రాజ్ ఠాకూర్ గారు కూడా మనకు ఎప్పుడు కూడా అందరు కలిసిమెలిసి ఉండాలి, అన్ని సందర్భంలో అన్ని పండుగలు అందరు కలిసిమెలిసి ఉండాలి, అందరు కలవాలి అని ఆదర్శం చెప్తూ ఉంటారు. ఆయనే ఆదేశాల మేరకునే ఈరోజు మనం జంజం జంక్షన్ జ్యువెలరీ ఫర్ తరపు నుంచి మజ్జిగ జ్యూస్ మామిడికాయల పళ్ళ రసం పంపిణీ చేయడం జరుగుతుంది. ఈ మా యొక్క సేవని అంగీకరించిన గుడి పెద్దలకు, కమిటీ మెంబర్లకు, భక్తులందరికీ మా యొక్క ధన్యవాదాలు. తెలంగాణలో ఉచిత బస్సు సౌకర్యాలపై భారత ప్రధాని చేసిన వ్యాఖ్యలపై మంత్రి పొన్నం ప్రభాకర్ గౌడ్ ఘాటుగా స్పందించారు. మంత్రి పొన్నం మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి జీర్ణించుకోలేకపోతున్నారని, ఉచితంగా బస్సు సౌకర్యం ఇచ్చినంత మాత్రాన ఏదో నష్టం జరుగుతున్నట్లు మాట్లాడడం సరికాదు అని అన్నారు. ఇలా చిన్న చిన్న అంశాలపై మాట్లాడి ప్రధానమంత్రి స్థాయి దిగదార్చొద్దు అని అన్నారు. మహిళలు ఉచితంగా బస్సులో ప్రయాణం చేయడాన్ని ప్రధానమంత్రి గారి స్థాయిలో జీర్ణించుకోలేకపోతా ఉన్నాడు. తప్పేంది, కొన్ని రాష్ట్రాలు అక్కడ నుండి మహిళల మీద వారికి ఒక ఆర్థికంగా ఉపయోగపడాలనేటువంటి ఆలోచనతో ఉచిత బస్సు సౌకర్యం కలిగేసింది. వాస్తవంగా దీనికి మెట్రోకు సంబంధం లేదు. మెట్రో ప్రయాణికుల సెక్టర్ మెట్రో ప్రయాణికులదే.
ఇవాళ కూడా మెట్రో పరంగా ఇంటర్వ్యూ చేస్తే ఇంకా బోగిలు పెంచమని అడుగుతూ ఉన్నారు. అది వదిలిపెట్టి ప్రధానమంత్రి గారు రాజకీయపరమైనటువంటి లబ్ధికి సంబంధించిన విషయంలో ఆలోచన చేస్తూ ఉన్నారా? ఇంత బస్సు ప్రయాణానికి సంబంధించినటువంటి దాని మీద ప్రధానమంత్రి గారు ఎందుకు ఆ విధంగా వ్యవహారం చేస్తుందో తెలియదు. కానీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ తప్పకుండా మహిళలకు ఎవరన్నీ తెలంగాణలో ఉన్నటువంటి హైదరాబాద్లో మెట్రో వాళ్ళు ఏం చేసినా ఇంకోరు ఏం చేసినా ఉచిత బస్ ప్రయాణం అనేటువంటి ఏ ఇబ్బంది భవిష్యత్తులో ఉండదు. దీనికి ఇంకా కొన్ని రూట్లు పెంచి కొన్ని బస్సులు పెంచి కొంత ఇంకా సౌకర్యంగా చేయడానికి మా ప్రయత్నం కొనసాగుతుంది. ఆ విషయాన్ని గమనించాలి. ప్రధానమంత్రి గారు మీరు మహిళల మీద ఆడిపోసుకోవడం బంద్ చేసుకోండి. ఈ విధంగా ఉచితంగా బస్సు ఇచ్చేంత మాత్రాన మీకు నష్టం జరుగుతున్నట్టు అజీర్తైనట్టు మాట్లాడితే మంచిది కాదు. ఇటువంటి చిన్న పరమైన వ్యాఖ్యలు చేసి ప్రధానమంత్రి స్థాయికి దిగజార్చుకోవద్దని నీతో చెప్తాను. జగిత్యాల జిల్లా కేంద్రంలోని విశ్వకర్మ సత్సంగ భవన్లో విశ్వ బ్రాహ్మణుల ఆరాధ్య దైవం కాలజ్ఞానాన్ని బోధించిన బ్రహ్మం గారి ఆరాధన ఉత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమంలో వంగల భాస్కరాచారి, టీవీ సత్యం, సామాజిక కార్యకర్త తటావు రామచంద్రం, భక్తులు, మాతలు పాల్గొన్నారు. అన్నదానంతో కార్యక్రమాలు ముగిశాయి. మంగళం జయ మంగళం జయ జయ మంగళం జయ మంగళం శ్రీ వీరబ్రహ్మం అంగనామములెల్లగూడి బంగరు పల్లెంపులో నా అంగనామో హారతి కర్పూరము వీరయ్యకే వెలిగించినాము మంగళం జయ మంగళికి యుండి అంగమో లింగము తెలిసి సంగ తిరిగి ఉండి మనము అంగలింగ మండకుండ అంగలింగ మావలను అంగలింగ మండకుండ అంగలింగ మావలను అంగళం జయమని శవము వేడ పలుకులెల్లా మాడు వరకు పలువగాని శవము వేడ మృతకాని మా మహిళ సత్యం గారు, అలాగే ప్రథమంగా ఇక్కడ వీర బ్రహ్మేంద్ర స్వామి జీవ సమాధి ఆరాధన మహోత్సవానికి విచ్చేసి పూజలో పాల్గొన్నటువంటి మహనీయులు శ్రీ అన్న తౌటు రామచంద్ర గారు, మరి సామాజిక కార్యకర్త, అలాగే ఇక్కడికి విచ్చేసినటువంటి గౌరవ సభ్యులు, పెద్దలు అందరికీ, ఇటు మాతలకు అందరికీ మరి ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు మరియు నమస్కారం. ఈ కార్యక్రమం ప్రతి ఏటా మనం హరి గోవింద హరి కేశవ హరి గోవింద హరి నారాయణ హరి ఓం హరి సుందర నంద ముకుంద హరి నారాయణ హరి ఓం హరి సుందర నంద ముకుంద హరి విశ్వకర్మ భగవానికి ఈరోజు శుభదినం. ఎందుకంటే శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క జీవ సమాధి ఆరాధన మహోత్సవం. స్వాముల వారు 1693లో వారు జీవ సమాధి అయ్యారు. ఇప్పటి వరకు 331 విశ్వకర్మ సత్సంగ్ జగిత్యాలలో సొంత భవనంలో వీర బ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క సమారాధన ప్రతి సంవత్సరం జరుపుకుంటున్నాం. ఈరోజు ఇంకా పవిత్రమైన రోజు ఏంటంటే ఈ స్వాముల వారి యొక్క కాలజ్ఞాన తత్వాన్ని కానీ, విష్ణు సహస్రనామాలు కానీ, మరి శ్రీ తౌటు రామచంద్రం గారు అన్నగారు, వారి ధర్మపత్ని శ్రీదేవి గారు ఇక్కడ విష్ణు సహస్రనామాలు వారు స్వామివారి సత్సంగంలో పరిచేశారు. అలాగే స్వామివారు మనకి ఏం బోధించారు, ఎలా నడుచుకోమని చెప్పారు. సత్యవంతంగా, కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా ఉండి సమాజ సంఘ కార్యకర్త కుల మతాలను దూరం చేసి ఎటువంటి దుర్ఘటనలైనా అని ఆయన
ఫ్రీగా అంటే ఎలాంటి ఆటంకం లేకుండా సాధించినటువంటి మహనీయుడు దైవాంశ సంపతుడు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి వారు. ఇక్కడ గత 20 సంవత్సరాలు పైనుండి మనం ఇక్కడ వీరబ్రహ్మేంద్ర స్వామి వారి నాటకము కాలజ్ఞాన తత్వాన్ని ఇక్కడ అంగడి బజార్లో కానీ సర్దార్ సత్రంలో కానీ అలాగే నాటక ప్రదర్శన ద్వారా మనం చేయడం జరుగుతుంది. ఈ నాటకంలో గొప్పతనం ఏంటంటే స్వాముల వారి యొక్క కాలజ్ఞాన తత్వాలు ఎలా జరుగుతుంది, కాలాన్ని గుణించినటువంటి మహనీయుడు, భవిష్యత్తు ఎలా జరుగుతుంది, ఇప్పుడు ఏం జరిగింది, జరుగుతున్నది ఏంటిదో సవిస్తారంగా చెప్పినటువంటి తాళపత్ర గ్రంథాల ద్వారా మనకు దొరుకుతున్నాయి. ఏది చెప్పినా అది జరుగుతూనే ఉంది, అది ఆల్రెడీ కాలజ్ఞానంలో ఉన్నది. మొన్ననే మనకు ఇక్కడ కరోనా వ్యాధి వచ్చింది గత 2 సంవత్సరాల క్రితం. ఇది ఒక భారతదేశంలో కాదు, జగిత్యాలనే కాదు, రాష్ట్రంలోనే కాదు, దేశంలో కాకుండా ప్రపంచ దేశం మొత్తం అయితే ఇక్కడ మాత్రం రాకపోయినా కానీ ప్రతి ఆదివారం నాడు దూరం నుండి పొరల నుండి మరి అమ్మాయి జ్యోతి వారు సమయానికి 8 గంటలకు ఇక్కడ ఇచ్చేసి సత్సంగం ఇచ్చేసి 9 గంటలకు వారు మళ్ళీ తిరిగి ప్రయాణం చేస్తుంటారు. అలాంటి మరి పుణ్యవతి అయినటువంటి మరి జ్యోతి. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.